అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు సారథ్యం వహిస్తున్న సుందర్ పిచాయ్ కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 53 ఏళ్ల పిచాయ్ వ్యక్తిగత సంపద $110 కోట్ల చేరుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఆల్ఫాబెట్ షేర్లు సరికొత్త జీవనకాల గరిష్టానికి ఎగబాకడం ఇందుకు తోడ్పడింది. కనీసం $100 కోట్ల అంటే మన కరెన్సీలో సుమారు 8,600 కోట్ల ఆస్తి కలిగిన వారిని బిలియనీర్గా పిలుస్తారు. టెక్ ప్రపంచంలో వ్యవస్థాపక సీఈఓ కాని వ్యక్తి బిలియనీర్గా అవతరించడం అరుదైన పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పిచాయ్కి ఆల్ఫాబెట్లో 0.02% సమానమైన వాటా ఉంది. దాని విలువ $44 కోట్ల. ఇక గత నెలలో వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 ఏళ్లకు పైగా కనిష్ట స్థాయి 2.1% జారుకున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక రెపో రేట్లను మరింత తగ్గించవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత గణాంకాలు మాత్రమే రెపో రేటు గమనాన్ని ప్రభావితం చేయలేవని, ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిపై భవిష్యత్ దృక్పథం ఆధారంగా వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక వచ్చే 12 నెలల వరకు ద్రవ్యోల్బణ సూచీ గమనం ఎలా ఉండవచ్చన్న అంచనాలను ఇందుకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఇక 4వ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ మళ్లీ 4.4% పెరగవచ్చన్న అంచనాలున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే 4వ త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాను మరింత తగ్గించే అవకాశాలున్నాయని అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్బీఐ రెపో రేటును 1% తగ్గించింది. దాంతో రెపో 5.50% దిగి వచ్చింది. ఈ ఏడాదిలో జూన్ వరకు బ్యాంకుల రుణ రేట్లు 0.50% వరకు తగ్గాయి. అప్పటి వరకు ఆర్బీఐ 0.5% రెపో తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు దాదాపుగా బదిలీ చేశాయి. కాగా ఈ జూన్ 6న ఆర్బీఐ రెపో రేటును మరో 0.50% తగ్గించింది. కాగా యూకే భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆర్బీఐ గవర్నర్ స్వాగతించారు. యూకేతో ఎఫ్టీఏ దేశంలోని పలు రంగాల వృద్ధికి తోడ్పడనుందన్నారు. భారత్ మరిన్ని దేశాలతో ఎఫ్టీఏలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇక ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మార్కెట్పై పట్టు బిగిస్తోంది. రివెక్స్ సిరీస్లో కొత్తగా 3 కాంపాక్ట్ ఎస్యూవీలను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్లో విడుదల చేసిన ఎక్స్యూవీ 3XO కాంపాక్ట్ ఎస్యూవీలను మరింత మెరుగుపరిచి రివెక్స్ ఎం, రివెక్స్ ఎంవో అలాగే రివెక్స్ ఏ పేర్లతో ఈ 3 సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీలను విడుదల చేస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. 5 రంగుల్లో లభించే వీటి బుకింగ్స్, డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటి ఎక్స్ షోరూం ప్రారంభ ధర వేరియంట్ను బట్టి 8.94 లక్షల నుంచి 11.79 లక్షల వరకు ఉంటుంది. ఇక ఎక్స్యూవీ 3XO ఎస్యూవీల లాగానే రివెక్స్ సిరీస్ ఎస్యూవీలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రివెక్స్ సిరీస్ లో ప్రవేశపెట్టిన ఈ 3 ఎస్యూవీల్లో అనేక అత్యాధునిక ఫీచర్స్ ను మహీంద్రా కంపెనీ జోడించింది. 10 లక్షల లోపు ధర ఉన్న మరే ఇతర కంపెనీ ఎస్యూవీలోనూ ఇన్ని అద్భుత ఫీచర్లు లేవని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.